హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారము. వెల్కమ్ బ్యాక్ టు మనలోకి దక్ష్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో టోర్టియాస్ ఎలా తయారు చేయాలి, అందులో స్టఫింగ్ ఎలా తయారు చేయాలి అనేది చూపించబోతున్నాను. ముందుగా 1.5 కప్ మైదా పిండిని తీసుకోండి. తర్వాత వచ్చేసి బేకింగ్ పౌడర్, ఇది 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. నెక్స్ట్ సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్. నెక్స్ట్ ఫ్రెష్ గీ, అంటే మన ఇంట్లో చేసుకున్నది కావచ్చు లేదా బయట నుండి అయినా తెచ్చుకోవచ్చు. అది వచ్చేసి 1 టేబుల్ స్పూన్. ఈ పిండిని వేడి నీళ్ళతోటి కలపాలి. వేడి నీళ్ళు వచ్చేసి 3/4 కప్పు తీసుకోండి. మనం మైదా పిండి ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతోనే మనము వాటర్ను కూడా తీసుకోవాలి. 3/4 తీసుకోవాలి. వాటర్ అన్నీ ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేయాలి. పిండి కలపడం అయిపోయిన తర్వాత ఒక 1/2 అవర్, అంటే అరగంట సేపు పక్కన పెట్టి ఉంచుకోవాలి. 1/2 అవర్ అయిన తర్వాత మళ్ళీ పిండిని ఒకసారి బాగా మిక్స్ చేయాలి, బాగా కలపాలి. పిండిని బాగా మిక్స్ చేసిన తర్వాత ఉండలు కట్టుకొని పుల్కల్లాగా చేసుకోవటమేనండి. నేను కరెక్ట్ షేప్ రావడం కోసము రోటీని ఒక ప్లేట్ తీసుకొని దాని షేప్ కట్ చేశానండి. చూడండి, ఇక్కడ చేస్తున్నాను నేను. టోటియాస్ అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఈ టోటియాస్లోకి స్టఫింగ్ ఎలా తయారు చేయాలో చూద్దాము. చికెన్తోనండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఒక బాండి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ వేయాలి.
నెక్స్ట్ చిన్నుల్లిపాయలను గర్భాలు ఉంటాయి కదా, ఒక 5-6 గర్భాలు తీసుకొని వాటిని కచ్చా పచ్చిగా దంచి ఆ పేస్ట్ని ఇందులో వేయాలి. తర్వాత 200 గ్రామ్స్ చికెన్ని యాడ్ చేయాలి. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి, తినడానికి వీలుగా ఉంటుంది. తరువాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను కూడా ఈ చికెన్కి యాడ్ చేయాలి. తరువాత క్యారెట్ ముక్కలను కూడా యాడ్ చేయాలి. బాగా ఫ్రై చేయాలి. సాల్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయాలి. తరువాత మసాలా పౌడర్ యాడ్ చేయాలి. యాజ్ యూజువల్ మసాలా పౌడర్ వచ్చేసి ఇంతకుముందు వీడియోస్లో చూపించాను. న్యాచురల్గా మనం ఇంట్లో చేసుకుంటాం కదా, అదేనండి. ధనియాలు, వేయించిన ధనియాలు, చిన్నుల్లిపాయలు, అల్లము, ఎండు కొబ్బరితో తయారు చేసుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ రెడ్ మిర్చి పౌడర్. ఈ రెడ్ మిర్చి పౌడర్ ఘాటుగా ఉంటుంది, సో అందుకని మీరు కారం ఘాటుని పట్టి తగ్గించుకోవటము పెంచుకోవటము చేయండి. తక్కువగా ఉంటేనేమో కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎక్కువగా ఉంటే తక్కువ వేసుకోండి. తర్వాత టొమాటో సాస్ యాడ్ చేయాలి, 3 టేబుల్ స్పూన్. లాస్ట్ అండ్ ఫైనల్గా కీరా ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇవి యాడ్ చేస్తే చాలా టేస్ట్ వస్తుంది. టోటియాస్లోకి స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. సో ఇది పక్కన పెట్టేసి ఇందాక రోటీలు చేసుకున్నాం కదా టోటియాస్, వాటిని ఇప్పుడు పెనం పెట్టి కాల్చాలి. టోటియాస్ కాల్చేటప్పుడు ఆయిల్ లేకుండా కాల్చుకోవాలి. ఎక్కువగా కాల్చొద్దు, లైట్గా కాల్చుకోవాలి. ఎందుకంటే సాఫ్ట్గా ఉండవు అన్నమాట ఎక్కువగా కాలిస్తే. ఫైనల్గా టోటియాస్ రెడీ అయిపోయాయి. ఇందాక రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఇందులో వేసుకొని రోల్ చేసుకొని తినేసేయటమే. సో వీడియో చూశారు కదండి ఎలా చేయాలి టోటియాస్ స్టఫింగ్. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.